హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. రెసిపీ అయితే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుంది. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. అలాగే అదే కప్పుతో అయితే 1 కప్పు వరకు శనగపిండిని, 1 స్పూన్ వరకు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటాం కదండి, దానిని వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని వీడియోలో చూపించే విధంగా బ్యాటర్ని అయితే రెడీ చేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ తిక్కుగా ఉండకూడదండి. లమ్స్ ఏమీ లేకుండా కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది, అలాగే చాలా బాగా నచ్చుతుంది కూడా అండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని బ్యాటర్ని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి, లమ్స్ ఏమీ లేకుండా. ఇలా కలుపుకున్నాక సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి కలర్ కోసము. అలాగే రుచికి తగ్గ ఉప్పును అయితే వేసుకోండి. ఇక్కడైతే మీ టేస్ట్కి తగ్గ ఉప్పుని మీరు వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు లేదంటే పాలకూరను వేసుకున్నా కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి నేను పాలకూర వేసి చేస్తాను, ఒక్కోసారి ఇలాగా కొత్తిమీర వేసి చేస్తాను. ఈ రెండింటి కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసేసినాక మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా అయితే ఈ పిండిని కలుపుకోండి. కలుపుకున్నాక నాకు మరి కాస్త తిక్కుగా అనిపించింది, అందుకనే మరి కొంచెం నీళ్ళను వేసేసి మళ్ళీ ఈ బ్యాటర్ని అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. డైజెషన్ ఇష్యూ లేకుండా ఉంటుంది, అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో 1/2 స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కారం అనేది వేసుకోవాలి. వేసుకొని ఇవన్నింటిని మరోసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేస్తే మనం వేసుకునే పిండిలన్నీ బాగా నానుతుందండి. రవ్వ కూడా బాగా నానిపోతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకోండి. లేదా ఒక దోశ పాన్ కానీ లేదంటే నార్మల్ పాన్ కానీ పెట్టేసుకొని అది వేడైనాక వేడి పెనం పైన 1 లేదా 2 గరిటెల వరకు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకోండి. వేసుకొని కాస్తంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ మందంగా వేసుకోవద్దు, కాస్త పలుచగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా పలుచగా వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్తంత ఆయిల్ వేసుకోండి. ఇలా నూనె అంతా వేసుకున్న తర్వాత బాగా 1 సైడ్ మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోండి. ఇలా 2 వైపులా మంచిగా అటు ఇటు కాల్చుకొని వీటినైతే కనుక టమాటా చట్నీ లేదా ఉల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.